విపరీతంగా ఎండలనేవి కాస్తూనే సాయంత్రం పూట చల్లబడుతుంది హఠాత్తుగా అకస్మాత్తుగా. ఈ యొక్క ఎండల తీవ్రత ఎలా ఉందంటే 30-40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది. అత్యవసరం అయితేనే బయటికి రండి. ఎందుకంటే వడదెబ్బ కారణంగా తెలంగాణలోనే 16 మంది చనిపోవడం జరిగింది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకి విపరీతమైనటువంటి ఎండతో పెరిగిపోతున్నాయి. కాబట్టి అత్యవసరం అయితేనే బయటికి రావాల్సిందిగా మరి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు బయటికి రాకపోవడమే మంచిది. ఎందుకు అంటే ఈ వడగాలి తగిలి, ఈ ఎండ తాకిడికి వడదెబ్బ తగిలి కళ్ళు తిరిగి కింద పడే ప్రమాదం ఉంది. కాబట్టి అస్వస్థతకు గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు తప్పనిసరి పరిస్థితులు అయితే తప్ప బయటికి రావద్దు. ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోండి. వాటర్ కంటెంట్ అనేది బాడీలో ఎక్కువగా ఉండాలి. కాబట్టి తర్వాత మీరు వచ్చేటప్పుడు కచ్చిప్పు కానీ, తర్వాత ఛత్రి, గొడుగు కానీ ఇవి తీసుకొని వస్తే బాగుంటుంది. ఎండలో కొంచెం ఎండ తీవ్రత నుంచి కొంచెం రక్షించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ ఎలాంటి విషయాలు కావచ్చు, సూచనలు కావచ్చు అన్నీ పాటిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. అందుకనే రోడ్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఎండ సందర్భంగా సాయంత్రం 4:30 దాకా ఇలానే రోడ్లు ఖాళీగా దర్శనమిస్తూ ఉంటాయి. ఎండకి ఎవరో బయటికి రావట్లేదు అత్యవసరం అయితే తప్ప.